ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈసారి ముంబై ఇండియన్స్ తమ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. గాయం కారణంగా బుమ్రా పరిస్థితిపై ఇంకా స్పష్టత లేదు. అతడు లేకుండా ముంబై ఇండియన్స్ ఏ వ్యూహాన్ని అవలంబించనుంది? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. బుమ్రా లేకుండా ముంబై బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యాలపై ముంబై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. బంతితో దీపక్ చాహర్ ప్రభావం చూపగలడు. మిడిల్ డెత్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించవచ్చు. అదనపు బ్యాకప్ గా అర్జున్ టెండూల్కర్, కర్చన్ బాష్ కూడా ఎంపికలో ఉన్నారు. స్పిన్ విభాగంలో మిచెల్ శాంతనర్, కరణ్ శర్మ మిడిల్ ఓవర్లో కీలక పాత్ర పోషించనున్నారు. బ్యాటింగ్ పరంగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మ్యాచ్ విన్నర్లను కలిగి ఉంది. దీంతో వారు భారీ స్కోరును సాధించేందుకు అవకాశం ఉంది. ఇది బౌలింగ్ పై ఒత్తిడిని తగ్గించవచ్చు. ముఖ్యంగా డెత్ ఓవర్లో దీపక్ చాహర్ మంచి రికార్డు కలిగి ఉండడంతో అతడు కీలక సమయంలో ముంబై బౌలింగ్ కి అస్త్రంగా మారే ఛాన్స్ ఉంది. అర్జున్ టెండూల్కర్ కి అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ అతని ఎడమ చేతి వాటం పేస్ మిడిల్ లేదా డెత్ ఓవర్ లో ఉపయోగించుకోవచ్చు. అలాగే ముంబై సౌత్ ఆఫ్రికా పేసర్ కర్బన్ బాషాను కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద బుమ్రా లేకపోవడం ముంబైకి గట్టి ఎదురు దెబ్బ అయినా దీపక్ చాహర్, హార్దిక్, ట్రెంట్ బౌల్ట్, అర్జున్ వంటి ఆటగాళ్లతో క్రమంగా దీనిని భర్తీ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.